पातकनाशिनी महामाया महासत्ता महाशक्ति स्वरूपिणी विद्या विद्यादि जगत सर्वव्याधि संहरिणी सर्वमुद्ध निवारिणी अग्रगण्या चिंतरूपाकनालभ्य महाप्रलय साक्षिणी शक्ति परानिष्ठा प्रज्ञान गणरूपिणी हस्ता माधुकावन ఈరోజు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు సోమశిల నుంచి శ్రీశైలం క్రూయిజ్ లాంచ్ ప్రయాణాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రయాణం ఎంతోమంది టూరిస్టులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి అనుభూతినిస్తుంది. ఎందుకంటే దాదాపు 6 నుంచి 7 గంటల పాటు కృష్ణానదిలో సోమశిల నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ ఆగకుండా శ్రీశైలం వరకు ఈ యొక్క లాంచీ ప్రయాణం జరుగుతుంది. ఈ యొక్క లాంచీ ప్రయాణానికి పెద్దలకు 2000 రూపాయలు, అదేవిధంగా పిల్లలకు 1600 రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్యాకేజీలో మధ్యాహ్నం లంచ్తో పాటు సాయంకాలం స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రయాణం గతంలో కేవలం శనివారం స్టార్ట్ చేసి మళ్ళీ ఆదివారం తిరిగి సోమశిలకు చేరుకుంటుండే. కానీ పర్యాటకులను మరింతగా ఆకర్షించాలనే ఉద్దేశంతో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వారానికి 3 రోజులు ఈ యొక్క ట్రిప్పును నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం, అదేవిధంగా మంగళవారం, అదేవిధంగా గురువారం నాడు సోమశిల నుంచి శ్రీశైలానికి ఈ ట్రిప్ బయలుదేరి మళ్ళీ శ్రీశైలం నుంచి ఆదివారం నాడు, బుధవారం నాడు, శుక్రవారం నాడు శ్రీశైలంలో ఉదయం 9 గంటలకు బయలుదేరి ఈ సాయంత్రం 4 గంటలకు సోమశిల చేరుకుంటుంది. ఈ యొక్క ప్రయాణం 365 రోజులు ఉండదు. కేవలం కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉన్నంత కాలం మాత్రమే, అంటే కేవలం ఒక 3-4 నెలలు మాత్రమే ఒక లాంచీ ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఎంతోమంది ప్రయాణికులకు చాలా ఆహ్లాదకరాన్ని ఇచ్చే వాతావరణం కాబట్టి చాలామంది టూరిస్టులు ఈ యొక్క శ్రీశైలం లాంచీ ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆ యొక్క శ్రీశైలం మల్లన్న దర్శించుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.